గాయ్స్ ఈరోజు మనం చూడబోయే రివ్యూ వచ్చేసి ఆయ్ మూవీదండి. ఈ మూవీ చూసిన తర్వాత మరి నాకు నచ్చిందా లేదా, మూవీ ఎలా ఉంది, మూవీ కొత్తగా ఉందా లేదా, ఎంటర్టైన్మెంట్ ఉందా లేదా, ఫ్యామిలీతో చూడొచ్చా లేదా అనేది మొత్తం మీకు డీటెయిల్ రివ్యూలో అయితే చెప్పేస్తాను ఈ క్వశ్చన్ అన్నిటికి. మరి రివ్యూలోకి వెళ్ళే ముందు మీరు నాకు ఒక 2 పనులు చేసి పెట్టండి. మొదటి వచ్చేసి మీకు కనుక రివ్యూ నచ్చకపోతే ఖచ్చితంగా మా ఛానల్ కింద కామెంట్ అని ఒకటి ఉంటుంది, అందులో కామెంట్ అయితే చేసేయండి. నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి, ఎందుకంటే ఇంత మంచి రివ్యూ చాలామంది మిస్ అయిపోతారు కదా. ఆ మూవీలో మనకి మెయిన్ లీడ్ హీరో వచ్చేసి మన మ్యాడ్ మూవీలో వన్ ఆఫ్ ది కీ రోల్ చేసిన హీరో అండి. ఆయన పేరు నితిన్. అలాగే ఆయన గురించి చెప్పాలంటే ఎన్టీఆర్ గారి బామ్మతి గారు. మళ్ళీ ఈ మూవీ మొత్తం మనకి ఒక్క ముక్కలో చెప్పాలంటే మొత్తం గోదావరి సైడేనండి. ఎటువంటి సిటీ సీన్స్ కానీ ఏమి ఉండవు, మొత్తం గోదావరి సైడే. ఆ టైప్ మూవీస్ ఇష్టపడే వాళ్ళందరూ వెళ్ళిపోండి, ఫ్యామిలీతో అయితే చూడొచ్చండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. కొన్ని డబల్ మీనింగ్ డైలాగ్స్, అలాగే ఒక ఐటమ్ సాంగు, కొన్ని విలేజ్ నాటీ థింగ్స్ అవన్నీ ఉంటాయన్నమాట. అవి పర్వాలేదు అంటే కనుక ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి, ఫ్యామిలీతో అయితే చూడొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, అడల్ట్ కంటెంట్ కూడా లేదు. ఫ్యామిలీతో చూడొచ్చా లేదా అనే క్వశ్చన్కి మీకు ఆన్సర్ అయితే వచ్చేసింది కదా. ఇంకా మూవీ స్టోరీ లైన్ అయితే తెలుసుకుందాం. మూవీ స్టోరీ లైన్ ఏంటంటే మన హీరో వర్క్ ఫ్రమ్ హోమ్ పని మీద సొంతూరుకి అయితే వచ్చేస్తాడనమాట. సొంతూరుకి వచ్చిన తర్వాత ప్రేమలో పడతాడు. మరి ఆ ప్రేమికులు ఇద్దరు చివరికి పెళ్లి చేసుకున్నారా లేదా అనేదే మొత్తం మూవీ స్టోరీ అనమాట. స్టోరీ లైన్ చాలా రొట్ట అనుకున్నా కానీ ఎగ్జిక్యూషన్లో ఎంటర్టైన్మెంట్లో అస్సలు తగ్గలేదండి. మూవీ చాలా బాగుంది. ఎగ్జిక్యూషన్లో క్లైమాక్సే మూవీ మొత్తాన్ని పైకి లేపిందండి. మనకి ఎంటర్టైన్మెంట్లో అయితే మన కామెడియన్స్ ఎవరున్నారు, మన కసిరెడ్డి గారు. ఆయన విలేజ్ డ్రాప్లో వచ్చే కామెడీ సీన్స్ అన్నీ వేరే లెవెల్లో ఉంటాయి. అలాగే విలేజ్ బ్యాక్ డ్రాప్లో ఆయన కామెడీ కూడా టైమింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఆయన ఫస్ట్ మూవీ రాజావారు రాణివారిలో కూడా ఆయన కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఈ మూవీలో కూడా అదే రేంజ్లో ఉంది, అదే రేంజ్ ఎంటర్టైన్మెంట్. ఎండింగ్ వరకు ఆయన స్క్రీన్ పైన వచ్చినంతసేపు మనం నవ్వుకుంటూనే ఉంటామండి. అలాగే ఆయన పక్కనున్న ఇంకో కమీడియన్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారండి. ఆయన ఎంటర్టైన్మెంట్ టైమింగ్ కూడా చాలా ఎదిరిపోయింది. వీళ్ళిద్దరికి చాలా అంటే చాలా బయట ఫ్యూచర్ ఉందండి విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీస్లో. మరి ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలంటే స్టోరీ లైన్ చెప్పేశాను, ఫ్యామిలీతో చూడలేదు చెప్పేశాను. మరి నాకు నచ్చిందా లేదా అంటే నాకు క్లైమాక్స్లో లేపాడండి. క్లైమాక్స్ లేకపోతే సినిమా ఏం లేదు, మొత్తం తీసుకెళ్ళి పక్కన పెట్టేయచ్చు, ఎందుకంటే రొటీన్ మనకి స్టోరీ లైన్ కాబట్టి. ఇంకోటి అండి, మన ఎంటర్టైన్మెంట్ లేకపోతే మనం అస్సలు మూవీ చూడలేం కదా. మన కసిరెడ్డి గారు అలాగే ఇంకో పర్సన్ ఉన్నారు కదా, వాళ్ళిద్దరు లేకపోతే ఈ మూవీ చూడలేమండి. వాళ్ళు మాత్రమే ఈ షో మొత్తం నెయిల్ చేశారని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగా చేశారు. వాళ్ళిద్దరిది మెయిన్ ఆఫ్ ది షో అని చెప్పొచ్చు. అలాగే ఫాదర్ రోల్ చేసిన ఆయన కూడా మ్యాన్ ఆఫ్ ది షో అని చెప్పొచ్చు. ఫ్లాష్ బ్యాక్ ఉండదండి మూవీలో, వేరే లెవెల్ అసలు. ఫ్లాష్ బ్యాక్ అయితే పిచ్చగా నచ్చింది నాకు. ఇంకా మూవీ చూసి వచ్చిన తర్వాత కదా ఫ్లాష్ బ్యాక్ ఇంకా గుర్తొస్తుందంటే అర్థం చేసుకోండి ఎంత బాగుందో ఫ్లాష్ బ్యాక్ మూవీలో. ఇంకా పాజిటివ్స్ మాట్లాడుకోవాలంటే మొత్తం విలేజ్ బ్యాక్ డ్రాప్లో తీశారు కాబట్టి విలేజ్లో ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉంటుందో సేమ్ యాస్టీస్ అదే ఎన్విరాన్మెంట్ పెట్టేశారండి. ఎటువంటి కలర్ డ్రాపింగ్ కానీ ఏం యాడ్ చేయకుండా, కలర్ గ్రేడింగ్ ఏం యాడ్ చేయకుండా చాలా ఒరిజినల్గా అనిపిస్తుంది. మొత్తం విలేజ్ అంతా మనకి సెట్ కింద అనిపించదు, మొత్తం ఓన్గా అక్కడికి వెళ్ళి లొకేట్ చేసిన సీన్స్లోనే తీశారు కాబట్టి మూవీ ఆ విషయంలో మాత్రం నచ్చింది. విలేజ్లోకి వెళ్ళిపోయాం, మన గోదావరి సైడ్కి వచ్చేసాం అనిపించింది నాకైతే. మళ్ళీ స్పెషల్గా పాజిటివ్స్ అంటూ మనం చెప్పక్కర్లేదు. మన ఎంటర్టైన్మెంట్ కమేడియన్స్ అసలు ఇద్దరు ఎరగదీశారు. వాళ్ళు ఉన్నంతసేపు నవ్వుకుంటానే ఉన్నానండి స్క్రీన్ పైన. చాలా అంటే చాలా బాగుంది. ఈ వీకెండ్ ఫ్యామిలీతో ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. పండగ అవగానే వరలక్ష్మి వ్రతం ఇంట్లో పూర్తవగానే మధ్యాహ్నం నుంచి సరదాగా అలా సినిమాకి వెళ్ళిపోని చెప్తాను. ఎంటర్టైన్మెంట్కి అయితే నేను గ్యారంటీ అండి. మూవీలో ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కా అంటే పక్కా ఉంటుంది, మీరు అసలు మిస్ అవ్వద్దు. ఫ్యామిలీ దగ్గర చూసేయండి, సూపర్ మూవీ అసలు ఈ వీకెండ్లో. నెగిటివ్స్ మాట్లాడుకోవాలంటే ఫస్ట్ అండ్ ఆల్ మీకు చెప్పేశాను కదా ముందే, రొటీన్ స్టోరీ అనమాట. ఇంకోటి సెకండ్ వచ్చేసి మన హీరో యాక్టింగ్ నితిన్ గారు ఇంకా చాలా ఇంప్రూవ్ అనిపించింది. ఆయన యాక్టింగ్ అంత ఆయనకి స్కోప్ లేకపోయినా కానీ అంత ఏం అనిపించలేదు, ఆయనకు ఉన్న స్కోప్లో ఆయన చేసింది అంత అనిపించలేదు. హీరోయిన్ కూడా ఓకే అండి, ఒక సీన్లో ఉంటుంది, బ్రిడ్జ్ సీన్ ఒకటి ఉంటుంది నైట్, అది అయితే బాగుంది, అక్కడ బాగా చేశారు. అక్కడ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంటుందండి. బ్రిడ్జ్ సీన్ తర్వాత మన శ్రీనివాసుడిది కథ ఉంటుంది అనమాట, బుర్ర కథ, దాంతో స్క్రీన్ ప్లే అదరగొట్టేశారు. అది చాలా బాగా నచ్చింది నాకు. నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్స్ వచ్చేసి రొటీన్ స్టోరీ అని చెప్పాను కదా. ఇంకోటి వచ్చేసి ఈ మూవీకి చాలామంది ఇష్టపడకపోవచ్చు, ఎందుకంటే
రొటీన్ ఒకటిను, హీరో యాక్టింగ్ అంత ఉండదు, ఎంటర్టైన్మెంట్ ఒక్కటే ఉంటుంది. ప్లస్ ఇది క్యాస్ట్కి సంబంధించిన మూవీ అనమాట. చాలామంది హట్ అవ్వచ్చు. ఇక్కడ క్యాస్ట్లు మెన్షన్ చేయకపోయినా మూవీలో, కానీ క్లైమాక్స్లో మనకు అర్థమైపోతుంది. సో అక్కడ కొన్ని కాన్ఫ్లిక్ట్స్ రావచ్చేమో అనుకున్నా, కానీ మూవీ రిలీజ్ అవ్వడానికి చాలా అంటే చాలా టైం తీసుకున్నారు. రిలీజ్కి వర్త్ అనిపించింది. నిజంగా ఇంత టైం తీసుకున్న బన్నీవాస్ గారు మంచి మూవీని ప్రొడ్యూస్ చేశారనిపించింది. చాలా బాగా నచ్చింది నాకు మూవీ అయితే. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 3/5. మీరు కనుక ఈ మూవీ చూస్తుంటే మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేసేయండి. అలాగే మీకు కనుక మా రివ్యూ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్ అయితే చేయండి. ఓకేనా? ఉంటా మరి.